నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జగన్మోహన్ రెడ్డి మొన్న సీదిరి అప్పలరాజును పరామర్శిస్తాను నేను వెళ్ళినప్పుడు అక్కడ చింతడ రవికుమార్ అండ్ గ్యాంగ్ మహిళా ఎస్ఐ ప్రవళిక పైన ఎలా బిహేవ్ చేశారో చూశారు. వీళ్ళపైన కఠినమైన సెక్షన్లు నమోదైనవి. ఎలాగంటే మనం తీసుకుంటే హత్యాయత్నాలు, డ్యూటీలో ఉన్న ఎస్ఐ పైన చేయి చేసుకోవటం, ఎట్ ద సేమ్ టైం గుమ్మగూడి ప్రతి ఒక్కళ్ళు ఒక మహిళ పైన రెచ్చిపోవటం, ఇలాంటి హీనియస్ సెక్షన్, సీరియస్ సెక్షన్స్ అన్ని వీళ్ళపైన నమోదైనవి. కానీ దీంట్లో కొంతమంది చిక్కారు. కానీ చింతాడ రవికుమార్ ఎవరైతే ఆవదాల వలస అక్కడ హెడ్ కింద ఉన్నాడో వైసీపీకి, అతను పరార్లో ఉన్నాడు. పరార్లో ఉండి రోజుకొక వీడియో రిలీజ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏమనంటాడంటే మిగతా పైన ఉన్న వాళ్ళ కేసులు తీసేయండి, నా పైన పెట్టండి, అప్పుడు నేను బయటకు వస్తా అంట. నువ్వు అక్కడే కూర్చో, నేను ఈడ్చుకుంటూ తీసుకొచ్చే రోజు చాలా దగ్గరలో ఉంటుంది. రెచ్చిపోయి రోజుకొక వీడియో చేస్తున్నాడు. ఫస్ట్ అతను ఈ రోజు రిలీజ్ చేసిన వీడియో ఒక్కసారి చూద్దాం, ఎంత ఫూలిష్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఆయన ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఆయన ఏదో ఒక విధంగా బదనాం చేయాలి. ఒక మహిళా ఎస్ఐకి ఏదో అక్కడ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ లో జరిగింది అని రాష్ట్రం అంతా ఒక భూషలా చూపించి ఆయన్ని బ్యాడ్ చేయాలి, ఆయన డిఫెమ్ చేయాలని ఆలోచనతో ఈ కేసు పెట్టింది. మొన్న యాక్చువల్ కోన రవికుమార్ గారు ఎయిటర్ ఒకసారి విజువల్ చేయండి. ఏ రకంగా ఈ చింతాడ రవికుమార్ అనే వ్యక్తి అండ్ వాళ్ళ గ్యాంగ్ ఆ మహిళా ఎస్ఐని పక్కకి తీసుకెళ్తున్నారా, లేకపోతే ఆవిడ్ని గుమ్మగూడి ఇన్సెక్యూర్ అంటే లిటరల్లీ ఒక డిఫెన్స్ మోడ్ లోకి తీసుకొచ్చారా? ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కావాల్సిగా అక్కడ లేడీ ఎస్ఐ కంట్రోల్ చేద్దాం అని క్రౌడ్ లోకి వెళ్ళినప్పుడు రెచ్చిపోయి వాళ్ళ చుట్టూ మిస్బిహేవ్ చేశారు. ఆ లేడీ ఎస్ఐ ఆఖరికి ఆవిడ చేతులు ముందు పెట్టుకుని షీ ట్రై టు కవర్ అప్ ప్రైవేట్ పార్ట్స్. వాళ్ళంత రీతిలో రెచ్చిపోయి ఆవిడ కదలని వాళ్ళు ఎక్కడికి పక్కకి తీసుకెళ్తున్నారంట, బాగా బిహేవ్ చేస్తారంట. అండ్ ఏంటా బోడి క్లిక్, సీదిరి అప్పలరాజుని బ్యారక్ లోపల పడేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని పరామర్శించడమా, అది కూడా సీన్ లేకుండా పోయింది. అక్కడికి వెళ్ళి పెట్టిన ప్రెస్ మీట్ దేనికోసం, సీదిరి అప్పలరాజు కొడుకు సిపిఆర్ చేశాడని చెప్పి తాపత్రయపడ్డాడని చేయడానిక? సిపిఆర్ ఫుల్ ఫామ్ రాదు ఈ జగన్మోహన్ రెడ్డికి అని తెలియడానిక? సిపిఆర్ చేస్తే అంటే చెస్ట్, సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది వాళ్ళ నాయన చేయడం చూసి ఆరాటపడి ఆ మనిషిని బ్రతికించాలని చెప్పి సిపిఆర్ కూడా చేసినాడు. ఇలాంటి వేస్ట్ ప్రెస్ మీట్లు పెట్టడానికి అదొక సక్సెస్ఫుల్ ట్రిప్పా? దాంట్లో మీరు అందరు వెళ్ళిపోయి తోసేస్తారా? చూడండి ఇంకేమంటాడు. ఆవిడని, ఆ మహిళా ఎస్ఐ గారిని, ప్రవళిక మేడం గారిని ఆయన కించపరిచారు. సభ్య సమాజం సిగ్గుపడేలాగా మాట్లాడాడు ఆయన. ఆవిడకి అవమానం జరిగింది ఆ రోజు కాదు, మా నుండి గౌరవం దక్కింది. అవమానం చేసింది టీడీపీ ప్రభుత్వం. మన కోన రవికుమార్ మాట్లాడినటువంటి మాటలు. నేను జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు అభిమానులు, మేము కేసులకు భయపడిపోం. మరి 10 కేసులు పెట్టినా మాకు ఇబ్బంది లేదు. మేము కేవలం చదువుకున్నటువంటి విద్యార్థుల మీద, యువకుల మీద అక్రమ కేసులు ఉండకూడదని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఎవరండి అక్కడ చదువుకున్న విద్యార్థులు? ఎవరు? జై జగన్ అని చెప్పేవాళ్ళ? గంజాయి మొక్కలు ఇచ్చేవాళ్ళ? అనుమతులు లేకపోయినా చదువుకున్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి రోడ్ షోకి అక్కడ చప్పట్లు కొట్టి డబ్బులు తీసుకున్నాళ్ళు చదువుకున్న యువత. ఈ చదువుకున్న యువత మహిళా ఎస్ఐ పైన దాడి చేస్తే కేసులు పెట్టకూడదా? వాళ్ళ కోసం ఇతను ప్రయత్నిస్తాడా? ఇతను బొక్కలోకి వెళ్ళటం ఖాయం ముందు. దాని తర్వాత ఇంకెవరి కోసం పోరాటం చేయడానికి ఎవరుంటారు? అయినా నాకు అర్థం కాదు, జగన్మోహన్ రెడ్డిని ఎవరు అప్రదిష్ట పాలు చేయడానికి కేసులు పెట్టారంటారేంటి? ఆల్రెడీ అతను అప్రదిష్ట పాలు అయిపోయాడు. అతను బయలుదేరిన మూమెంట్ నుంచి అప్రదిష్ట పాలు. ఎప్పుడెప్పుడు ఎక్కడ బయలుదేరతాడో అది అప్రదిష్ట ఆ పార్టీకి. ఆ విషయం అందరికీ తెలిసిన అడిషనల్గా వీళ్ళు చేసే యాషాలు వీళ్ళు వేస్తారు. రోడ్డు పైన భోగం మేళం డ్యాన్స్ గళ్ళ తయారవుతారు వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడంటే ఈ చింతాడ రవికుమార్కి ఖచ్చితంగా గంటల లెక్కను తీసుకుంటారు గవర్నమెంట్. గంటల లెక్కలు తీసుకుని బొక్కలో వేస్తారు. సోకాల్ చదువుకున్న మేధావంతులు ఎవరైతే ఈ మహిళా ఎస్ఐ పైన వికృత చేష్టలు చేశారో వాళ్ళందరూ కొంతమంది బొక్కలో కూడా ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళకి తాట తీస్తారు. ఈ క్యాండిడేట్ ఉన్నాడు చూడండి, వెళ్తే అంత తొందరగా బయటకు రాడు. ఇలా కూర్చుని వీడియోలు చేసుకున్నంత సేపే ఈ లైఫ్ అన్నది ఉంది. సో మీరందరూ చెప్పండి, ఆవిడ పరువు ఇతను కాపాడా? ఆవిడ పరువు ఇతను పెంచాడా? మహిళా ఎస్ఐ అండగా ఉన్నాడా? అండ్ ఇతని వల్ల జగన్మోహన్ రెడ్డికి పరువు పోయిందా? పరువు ఉందా, పోయిందా? ఏంటో కొంచెం ఈ క్లారిఫికేషన్ మీ కమెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.